అంటే సామాజిక వర్గానికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా అంటే సామాజిక వర్గం ఓట్లు లేకపోతే ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడదు. ఉగాది చేసుకున్నారు, హోలీ చేసుకున్నారు, సంక్రాంతి చేసుకున్నారు, దసరా చేసుకున్నారు, వాళ్ళ ఇంట్లలో దావత్ కూడా చేశారు. అది కేవలం ఎట్లా అంటే బంజారా సామాజిక వర్గం ఓట్లేసి గెలిపించి వాళ్ళని ఎమ్మెల్యే చేసి వాళ్ళని మంత్రి చేశారు కాబట్టి ఈరోజు వాళ్ళ పండుగలు చేసుకుంటారు. అందుకే మేము కాంగ్రెస్ పార్టీని ఈరోజు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఓట్లేసాం కదా, అప్పుడు మమ్మల్ని అడిగిరు. ఇప్పుడు మా బుద్ధి తక్కువ అవుతుంది, మేము అడగాల్సి వస్తుంది. అంటే ఓట్లు వేసిన రోజు అయ్యా బాంచన్ మాకు ఓటు వేయండి, మీరే మా దిక్కు అని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడిగింది. ఈ రోజు ఓట్లేసి గెలిపించినందుకు ఓట్లేమో మా సీట్లు వాళ్ళవి, త్యాగం మాది, భోగమేమో వాళ్ళది. అందుకే ఈరోజు మేము ఉగాది పండుగ చేసుకుంటాము. మాకు ఒక మంత్రి పదవి అవకాశం ఇవ్వండి. బంజారా సామాజిక వర్గం సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ, ఇందిరాగాంధీ గారి నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం. ఒకసారి మీరు తండాలలోకి వెళ్తే ఇందిరాగాంధీ గారి ఇల్లు లేని తండా ఉండదు, కాంగ్రెస్ పార్టీ లేని నాయకుడు ఉండడంట. ఏదో హనుమంతులు లేని ఊరుండదు, కాంగ్రెస్ పార్టీ లేని ఊరుండదు. అట్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏఐసిసి ఆఫీస్లో మేము చాలా స్పష్టంగా ఏదైతే కేసీ వేణుగోపాల్ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, దీపాదాస్ మున్షి గారికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా తెలుసు, ఈ బంజారా సామాజిక వర్గం లేకపోతే మనము ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటు చేయలేము కాదు. ఎందుకంటే గెలిచిన రోజు ఏదైతే ఓడిపోయిన రోజు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు కేటీఆర్ గారి మాటలు ఏం మాట్లాడారంటే బంజారా సామాజిక వర్గం మాకు ఓట్లు వేయనందుకే టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళలేదు. 2014 నుంచి 2023 వరకు బంజారా సోదరులంతా, బంజారా నాయకులంతా, బంజారా వాసులంతా టీఆర్ఎస్ పార్టీతో ఉండే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిక్కొచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ఈరోజు మేము మంత్రి పదవి అడగాల్సి వస్తుంది. అందుకే మేము ఎమ్మెల్యే పదవులు కేటాయించడంలో మాకు అన్యాయం చేశారు. 40 లక్షలు ఉన్నటువంటి బంజారా సోదరులకు 4 సీట్లు ఇస్తే, ఇంకో మా తెగకు ఉన్నటువంటి సోదరు 3 లక్షలు ఉన్న వాళ్ళకేమో 7 సీట్లు ఇచ్చి మాకు అన్యాయం చేశారు. ఎంపీ స్థానాల్లో మాకు అన్యాయం చేశారు. 10% ఉన్నటువంటి మాకు 4 ఎమ్మెల్సీ స్థానాలు రావాల్సిందేమో మొన్నొక్కటిచ్చి మాకు చేతులు దుడుపుకుంటున్నారు. మా కార్పొరేషన్ 57, 67 కార్పొరేషన్లు ఉంటే మాకు ఒక్కటి, అది కూడా ట్రైకార్ ఇచ్చి మీకు సరిపోతాయని చెప్పేసి అంటున్నారు. మరి ఓట్లు ఎందుకు మా ఓట్లు ఎందుకు? మా కాంగ్రెస్ పార్టీలో మా నాయకులు ఎందుకు? మీకు కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఉండదు, అధికారంలో గౌరవం ఉండదు, ఉన్న గౌరవాన్ని కూడా సరిగా ఉపయోగించుకోరు, ఖాళీ ఓట్లకు మాత్రమే వినియోగించుకుంటారు. కాబట్టి ఇప్పటికే రేవంత్ రెడ్డి గారికి అధిష్టానానికి చాలా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని పంచాయతీ ఎలక్షన్లను, ఎంపీటీసీ, జెడ్పీటీసీను, మున్సిపల్ ఎలక్షన్లని, కార్పొరేషన్ ఎలక్షన్లని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో మీరు యువ నాయకులు ఉన్నారు, ఇంకో 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది మీకు. మీరు బంజారా సామాజిక వర్గానికి దగ్గర పెట్టుకుంటే రేపు మీకు అండదండగా ఉంటారు. కానీ మీరు ఇప్పుడే మా సామాజిక వర్గాన్ని పక్కన తీసేస్తే రేపు కార్పొరేషన్లో, పంచాయతీ ఎలక్షన్లలో మేము కూడా చాలా నీట్గా డిపాజిట్లు లేకుండా పక్కన పంపించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈరోజు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించాము. ఒకవైపు డిప్యూటీ స్పీకర్ లేదా మైనార్టీలక లేదా లంబాడీలక మంత్రి పదవి ఆలోచన చేస్తుందని కూడా వినిపిస్తుంది కదా. అంటే ఆలోచన ఎందుకు చేయాల్సి వస్తుంది? ఈరోజు డిప్యూటీ స్పీకర్ మాకెందుకండి? మాకొద్దు డిప్యూటీ స్పీకర్. ఈరోజు రెడ్డి సామాజిక వర్గం తీసుకోవచ్చు కదా, ఇంకో వేరే సామాజిక వర్గం తీసుకోవచ్చు కదా. మా జనాభా ఎంతో మాకు అంత ఏమన్నారు. రాహుల్ గాంధీ మాటలు నేను గుర్తు చేస్తున్నా. రాహుల్ గాంధీ గారు ఎక్కడ పోతే అక్కడ ఏ ప్రసంగంలో ఉన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పట్టుకొని జిస్ని జిత్ని ఇస్సేదారి ఉత్ని ఉస్కి భాగ్యదారి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాటలను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు బీసీలు ఉద్యమం చేస్తుంటే ఈరోజు బీసీలతో భయపడి మీరు ఎమ్మెల్సీలు, మంత్రులు కేటాయిస్తే, మరి ఇదే బంజారాలు ఉద్యమం చేస్తే రేపు ప్రభుత్వం కూడా ఉండదు కదా మీది. మరి ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి కదా. అందుకే రాహుల్ గాంధీ గారి మాటలను గుర్తు చేస్తున్నా. ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అన్ని పదవులు రావాలి, ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అంత గౌరవం దక్కాలన్నాడు. అధికారంలో గౌరవం ఉండదు, పార్టీలో గౌరవం ఉండదు, కార్పొరేషన్లో గౌరవం ఉండదు, ఎమ్మెల్సీలో గౌరవం ఉండదు, ఎంపీలో గౌరవం ఉండదు. మరి ఇంకెందుకండి ఓట్లకే పరిమితం చేస్తారా మాకు? కాబట్టి ఈరోజు గిరిజన సంఘాల బీసీ రిజర్వేషన్ విషయంలో బీసీలకు, ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎస్సీలకు న్యాయం చేసినామని చెప్పి, మరి ఇక్కడ ఎస్టీలోని లంబాడ సామాజిక వర్గానికి న్యాయం జరగదని కోరా కాంగ్రెస్ పార్టీ.
అంటే వాళ్ళు వర్గీకరణ తెచ్చి బీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ ఓట్లేసి గెలిపించింది బంజారాలు కదా. ఈరోజు బీసీలు అన్ని పార్టీలకు వేసిరు, ఎస్సీలు అన్ని పార్టీలకు వేసిరు. ఎస్సీలు అయితే డైరెక్ట్ మందకృష్ణ మాదిక గారు బీజేపీకి సపోర్ట్ చేయమని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. మరి ఈరోజు ఎస్సీలకు మీరు న్యాయం చేస్తారు. అదే ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి వివేక్ వెంకటస్వామి వారి ఇంట్లో 3 సీట్లు ఇప్పుడు మంత్రి పదవి అంట. మరి ఇదే బంజారాల ఇంట్లో ఎన్ని పదవులు ఇచ్చిరు, ఎంతమంది ఇంట్లో? ఉదయపూర్ డిక్లరేషన్ ఎక్కడ పోయిందండి? ఈరోజు నల్గొండకు పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో 2, రాజగోపాల్ రెడ్డి ఇంట్లో 2, జానారెడ్డి ఇంట్లో 2. ఈరోజు అందరి ఇంట్లో 2 పదవులు వస్తున్నాయి. మరి ఏ బంజారా సమాజానికి న్యాయం చేసుకుని అందరినీ గెలిపించాల్సింది మళ్ళీ బంజారాలే. ఖాళీ గెలిపించే వరకు వాడుకొని పక్కన పెట్టే వరకే ఈ బంజారాలు పనికొస్తున్నారని వాళ్ళ ఆలోచన ఉంది. ఈ ఆలోచనను పక్కన పెట్టి ఈలో మేము గుర్తించకపోతే రేపు మమ్మల్ని గుర్తించారని ఈ ఉద్దేశం కూడా వాళ్ళకి రావాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తీసుకొని ఈరోజు తీర్మానం చేసి రేపు ఢిల్లీకి కూడా బయలుదేరుతా ఉన్నాం. పల్లెలు పట్టుకుమ్మలు అంటారు, పల్లెలైనా తాండలైనా వెనుకబడిన ఉంటాయి గ్రామీణ ప్రాంతాలు. ఏ విధంగా చూసుకున్న సౌకర్యాలు కరెక్ట్ ఉండవు. మరి ఎట్లా మీ సామాజిక వర్గానికి మంత్రి పదవి వస్తే ఏం బాగు చేకూరుతారు ఈ భాష? అంటే మా అద్భుతంగా మా ఎమ్మెల్యేలు ఉన్నారు, చదువుకున్నటువంటి మా గొప్ప ఎమ్మెల్యేలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. మా మురళీనాథ్ నాయక్ గారు డాక్టరు, మా రామచంద్ర నాయక్ గారు డాక్టరు, మా రామదాస్ నాయక్ గారు ఈ గిరిజన సంఘాలలో ఉద్యమాలు చేసి వచ్చినటువంటి ఉద్యమ నాయకుడు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు. మా అనుభవం కలిగినటువంటి 3 సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి జడ్పీ చైర్మన్ చేసినటువంటి మా బాలనాయక్ గారు ఉన్నారు. వీళ్ళందరికీ అనుభవం ఉంది, వీళ్ళకు పాలన మీద పట్టుంది, అడ్మినిస్ట్రేషన్ నడపడానికి పట్టుంది. ఈరోజు పార్ట్ టైం స్పీకర్గా 4 టైం స్పీకర్గా బాలనాయక్ గారు సభను చాలా అద్భుతంగా నడిపిస్తున్నారు కదా. మరి బంజారాలను ప్రభుత్వం నడపలేరా? ఒక్కసారి ముఖ్యమంత్రి పదవి కుర్చీ ఖాళీ చేసి ఒకసారి బంజారాలకు అవకాశం నీకంటే బాగా అద్భుతంగా, నీకంటే బాగా అడ్మినిస్ట్రేషన్, నీకంటే బాగా రియల్ ఎస్టేట్ని, నీకంటే బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, నీకంటే బాగా ఆరోగ్యాన్ని, నీకంటే బాగా విద్యాశాఖకి ఎట్లా అభివృద్ధి చేయాలో ఈ సంవత్సరం గడిచింది. ఎక్కడంది ట్రైబల్ వెల్ఫేర్? ఏమైపోయింది? ట్రైబల్ వెల్ఫేర్లో కనీసం రివ్యూలు లేవు, మీటింగ్లు లేవు. దాన్ని రివ్యూ చేసే నాదోడు లేడు. మరి ఇంకెవరు చేస్తారు దీనికి? ఒకవేళ మంత్రివర్గం ఇస్తున్నాను మీ సామాజిక వర్గానికి చోటు కల్పించకపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో ఎలా ఉండవచ్చు? అవకాశం కల్పించకపోతే రేపు డిపాజిట్లు వస్తాయి. మాకు ఇవి ఇవ్వకపోతే రేపు డిపాజిట్లు తీసుకోండి. ఇక్కడ మేము నష్టపోవచ్చు, రేపు మీ అధికారమే పోతుంది కదా. మరి దాన్ని మీరు ఆలోచన చేసి మాకు ఇస్తారా ఇయ్యరా అనేది తర్వాత ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను.